మనవడు: నానమ్మ, నేను కూడా నీతో వృద్ధాశ్రమానికి వస్తా నానమ్మ. నానమ్మ: వద్దురా, నువ్వు పెరిగి పెద్దయ్యాక ఎలాగూ మీ అమ్మాయి వృద్ధాశ్రమంలో చేర్పించాలి కదా. మీ నాన్న నన్ను చేర్పించినట్టు అప్పుడు చూద్దులే గాని. ఒకానొక రోజు కొడుకు కోడలు ఎలా ఉన్నారోనని చూడాలనిపించి సడన్గా కొడుక్కి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అప్పారావు. అక్కడ కొడుకు ప్యాంటుకి గుండీలు కట్టడం చూసి, అరే నాన్న, అదేంట్రా నీ బాగోగులు చూస్తుంది, ఇలాంటి నీ పనులు ఆమె చేస్తుందనే కదా నీకు పెళ్లి చేశాను, నువ్వేంట్రా ఇలా. అప్పుడు కొడుకు: నాన్నగారు, నేనేమీ నా పనులేమీ నేను చేసుకోవడం లేదు, మీరేమీ బాధపడకండి. ఈ ప్యాంటు మీ కోడలిది నాన్నగారు. చూడండి అబ్బాయిలు, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పెళ్ళి కుదరడం లేదని బాధపడకండి. మీ బయోడేటాలో వంట వచ్చు, ఇల్లు ఊడవడం, బట్టలు కూడా చాలా బాగా ఉతకగలను అని పేర్కొనండి చాలు. వచ్చే ముహూర్తాలకే పెళ్లిపీటలు ఎక్కేస్తారు మరి. భార్యలు ఎందుకో భర్త చెల్లిని సరిగ్గా చూడరు. అదే భర్త భార్య చెల్లిని చాలా బాగా చూసుకుంటాడు.